బీఆర్ఎస్కి చిక్కిన సిపి సజ్జనార్ వ్యవహారం పైన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు కదం దొక్కారు. ఈరోజు ఎటువంటి ఆధారం లేకుండా ఏ విధంగా విచారణ జరుపుతారు, ఈరోజు నువ్వు ఏ విధంగా వార్నింగ్ ఇస్తావు, ఈరోజు నీ యొక్క పోలీస్ నీ యొక్క రైట్స్ని మరిచి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకుంటూ ఆర్మూరి జీవన్ రెడ్డి గారు సీరియస్ అవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న ఆ యొక్క వ్యవహారాన్ని బయటపెట్టినందుకు ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారి పైన కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లాంటి నోటీసులు నాకు ఈకతోటి సమానం అనుకుంటూ నీతోటి భయపడే ప్రసక్తే లేదనుకుంటూ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారు తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇక ఆర్మూరు జీవన్ రెడ్డి గారు కౌంటర్ వింటే అసలు మామూలుగా లేదు, చిక్కిండని చెప్పుకోవాలి. లెక్కని చెప్పాలంటే సిపి సజ్జనార్ యొక్క పతనం మొదలైంది. ఇక ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలు ఏంటో రాక్షసుల మిస్టర్ సజ్జనార్, నీకు దమ్ముంటే నువ్వు నిజమైన ఆఫీసర్ అయితే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు చేసేదా సిట్టున్నది నేను బరాబర్ చేస్తా. కాకి బుక్కులు చెల్లది రాష్ట్రంలో చూశారు కదా, కాకి బుక్కు చెల్లది ఈ రాష్ట్రంలో. మొన్నటికి మొన్న కేసీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడా లేదా మీరే వినండి. కేసీఆర్ గారి పైన కేసీఆర్ గారిని కాళేశ్వరం మీద ఉరితీయాలి, హరీష్ రావు గారిని సుందిల దగ్గర ఉరితీయాలి అనుకుంటూ అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా శాంతి భద్రతలను భంగం కలిగించేటట్టుగా రేవంత్ రెడ్డి గారు టీడీపీ కార్యకర్తలకు ఆదేశిస్తూ ఉన్నా, కాంగ్రెస్ కార్యకర్తలకు ఆదేశిస్తూ ఉన్నా, గద్దెలు కూలగొట్టండి, మొత్తం పలగొట్టండి, బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడం అనుకుంటూ ఆయన చెప్పిండు కదా. మరి ఈరోజు నీ కాకి లెక్కలు చల్లవా? ఈరోజు ఆ యొక్క వ్యవహారాలు శాంతి భద్రతలు గంగలో తుంగదిక్కే వ్యవహారాలన్నీ మాట్లాడుతూ ఉంటే నీ కళ్ళ కాన్ రావడం లేదా సిపి సజ్జనార్ గారు? మరి నిజంగానే దమ్ముంటే ఆయన మీద యాక్షన్ తీసుకో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆయన మాట్లాడిన మాటలపైన విచారణ జరిపించు దమ్ముంటే. అందుకనే ఆ కాకి డ్రెస్ తీసేసి కద్ద డ్రెస్ వేసుకో అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటూ ఉన్నారు. అంతేనే కదా. బల్ల గుద్ది మరి చెప్తా ఉన్నాడు, పింక్ బుక్లో సిపి సజ్జనార్ పేరు అనుకోండి, బల్ల గుద్ది చెప్తా ఉన్నాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా, మీరు సప్త సముద్రాలు దాటి ఉన్నా, మీరు ఏ బొక్కలో దాక్కున్నా మిమ్మల్ని మాత్రం ఇడిచిపెట్టం అనుకుంటూ ఈ యొక్క పింక్ బుక్ వ్యవహారాన్ని మళ్ళీ బయట తీసుకొచ్చిండు. నీ కాకి లెక్కలు చల్లదు ఇక్కడ. ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నావా, రాజకీయ నాయకుల పెద్దల కోసం పనిచేస్తూ ఉన్నావా అనుకుంటూ ఆర్మూరి జీవన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు అంతా ఇంత కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల్లో ఎందరో మంది అమాయకుల పైన దాడి చేశారు, కొట్టారు, వాళ్ళ భార్య బిడ్డల్ని హింసించారు, అదేవిధంగా కొందరిని చంపేశారు. అయినా కూడా ల్యాండ్ ఆర్డర్ ఎడుతప్పిపోయింది. ఆనాడు సిపి సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నాడా, లేకుంటే పోలీస్ శాఖ యొక్క డ్రెస్ చేసుకొని శాంతి భద్రతల కోసం కొట్లాడా? ఈరోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చుడైంది. ఈరోజు రేవంత్ రెడ్డి వాక్యాలకు నువ్వు ఏ విధంగా కమిషన్ పెట్టావు అనుకుంటూ నానా రకాలుగా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేనే కదా, మీరే అడగండి. ఈరోజు ఎంతమంది చనిపోతూ ఉన్నారు, ల్యాండ్ ఆర్డర్ ఎడిపోయింది, చంపుకుంటున్నారు కదా. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎదిరించిన ఓ సర్పంచ్ని ఏ విధంగా కొట్టారో మీరు చూశారు. ఈరోజు సామాన్యుని పరిస్థితి, ఒక ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే అతను కనబడకుండా చనిపోతూ ఉన్నాడు. మరి దాని మీద ఇంట్రాగేషన్లు కానీ ఏది ఎక్కడన్నా అవపడుతుందా? గంజాయి బ్యాచ్ దొరుకుతూ ఉంది, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ అవపడుతుందా? పోలీసు లెక్క వ్యవహరిస్తూ ఉన్నారా? వాళ్ళ లెక్కలు ఏ తీరుగా ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు కదా. రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉన్నారు, రాష్ట్రాన్ని ముంచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వత్రా ప్రయత్నాలు చేసి ఆగం చేసే కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, దయచేసి ఇక మీరు వినాలి. సిపి సజ్జనార్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తలేరు, రాష్ట్ర ప్రజల కోసం అస్సలే పనిచేస్తలేరు. వీళ్ళు చేసే పని కాస్త రేవంత్ రెడ్డిని కాపాడడం, ఆ కాంగ్రెస్ పార్టీని జోకడం. మరి అట్లాంటప్పుడు పోలీస్ శాఖలో ఉండేందుకు, ఆ పోలీస్ డ్రెస్ వేసుకునేందుకు కాంగ్రెస్ కండువా కప్పుకోండి, లేకుంటే కద్ద డ్రెస్ అయినా వేసుకోండి హరీష్ రావు గారు చెప్పగానే చెప్పిండు. ఇక రాబోయే రోజుల్లో ఆయన భవిష్యత్తులో ఉండబోతుందో ఇక బీఆర్ఎస్ పార్టీకే తెలుసు.